ఈ ఫంక్షన్కు మా కొలీగ్స్, మా ఫ్రెండ్స్, ఒక తోటి కౌన్సిలర్లు, మన కర్ణాకర్, నిమ్మలం కన్నా, తండ్రి శ్రీనివాస్ యాదవ్ చేసింది ఏంటంటే స్టార్ట్ చేసినాం. సూర్యాపేట అనేది విజయవాడ ఒక 75 కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియాతోటి 100 హాస్పిటల్తోటి ఒక దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణం. దానికి సూర్యాపేటలో ఫస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఉదయ్, రిజ్వాన్ న్యూరోపేషియన్. ఎందుకంటే రిజ్వాన్ న్యూరోపేషియన్ నిమ్హాన్స్ బెంగళూరు నుంచి మంచి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన డాక్టర్, చాలా మంచి ఇన్స్టిట్యూట్. ఆల్ ఇండియాలో నెంబర్ 1, నెంబర్ 2 ఉన్న ఇన్స్టిట్యూట్ బెంగళూరు. రోజుకు 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు అవుతుంది. ఇవాళ అది భరించాలంటే ఒక మధ్యతరగతి కుటుంబం కానీ, పేదవానికి కానీ అది సాధ్యం కాదు. ఒక మంచి సూపర్ స్పెషాలిటీ, ఒక మంచి ఇన్స్టిట్యూట్లో ఒక డిగ్రీ తీసుకొని వాళ్ళు సూర్యాపేటకు వచ్చి ఒక టౌన్లో ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కానీ సరే, ఎవరైనా సరే, అప్పర్ క్లాస్ పీపుల్ కానీ సరే, సూపర్ స్పెషాలిటీ వైద్యం, హైదరాబాద్లోని వైద్యం సూర్యాపేటలో అందించడం అనేది సూర్యాపేట జనాలకు మనం ఒక మంచి వరంగా మనం భావించాలి. అలాంటి వైద్యం ఇవాళ పబ్లిక్ నుంచి ఒపీనియన్ తీసుకున్నా, డాక్టర్స్ నుంచి ఒపీనియన్ తీసుకున్నా, నా ఒపీనియన్ అయినా సరే వినూత్న హాస్పిటల్ అనేది వాళ్ళ బ్రహ్మాండంగా మంచిగా సక్సెస్ఫుల్ హాస్పిటల్ అని ఖచ్చితంగా చెప్పగలం. ఇది మీ వైద్యం ఇదే కాదు, బ్రహ్మాండం, మీకు ఏం డౌట్ లేదు. ఖచ్చితంగా ఇది ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్, ఎన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, పబ్లిక్లో మంచి ఒపీనియన్ ఉన్నది, నమ్మకం కలిగినది. మీరు కూడా డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ హాస్పిటల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నిటికీ కారణం, అందుకే నేను అభినందించేది స్టాఫ్ని అభినందిస్తున్నాను. ఒక ప్రూవ్ చేసుకునే దగ్గర నుంచి ఒక ఇలాంటిది ఎక్కడ వినబడుతుంది. చాలా బాగా నడుస్తుంది, చాలా మంచి పేరు ఉన్నది. నాకు తెలిసి ఒకప్పుడు నేను ఎండోస్కోప్ చేయాలన్నా కూడా వాళ్ళకి 1,00,000 రూపాయలు అవుతుంది. కానీ అలాంటి సదుపాయం ఇవాళ సూర్యాపేటలో జరుగుతుందంటే నిజంగా ఒక సూర్యాపేట ఒక డెవలప్ ఇవాళ న్యూరాలజీ, గ్యాస్ట్రాలజీ కాదు, ఇవాళ కార్డియాలజీ, న్యూరాలజీ, ఇవాళ అన్ని డిపార్ట్మెంట్ సూపర్ స్పెషాలిటీ ఇవాళ సూర్యాపేట బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజలకు ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇవాళ ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ అసలు ఒక స్పెషాలిటీ లేని సూర్యాపేటకి ఇవాళ ఒక 10 years ఆల్మోస్ట్ 5-6 years సూపర్ స్పెషాలిటీస్ తోటి ఇంకా ఒక 2-3 తక్కువనే బహుశా అన్ని సూపర్ స్పెషాలిటీస్ వచ్చినట్టు. ఇక్కడ ఏమన్నా కొంచెం న్యూరో సర్జరీ ఇలాంటివి, ఒక న్యూరో సర్జరీ ఒకటి ఇలాంటివి వస్తే ఇంకా ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ కూడా సూర్యాపేటకు ఉన్నది. అక్కడ ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు యూజీనే ఉంది, పీజీ సీట్లు రావాల్సి వచ్చింది. పీజీస్ రావాలి, తర్వాత సూపర్ స్పెషాలిటీస్ కూడా వస్తాయి. రానున్న రోజుల్లో అందరికీ అందుబాటులో ఉంటాయి. అందుకే ముఖ్యంగా చెప్పాలంటే మీరు, మీ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ నా నుండి మీకు ఎప్పుడైనా సపోర్ట్ ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది. ఒక వినూత్న డాక్టర్స్ ప్రజల మధ్యన ఉండాలి, ప్రజలకు సేవలు అందించాలి. ఏ డాక్టర్కైనా సరే మంచిగా హాస్పిటల్ ప్రాక్టీస్ చేసే డాక్టర్లు, సర్వీస్ చేసే డాక్టర్లు మా వైపు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఇంకా రానున్న రోజుల్లో వినూత్న ఒక గ్యాస్ట్రో న్యూరో కాదు, ఇంకా కూడా ఇంకేమైనా సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ మీరు తెచ్చుకొని న్యూరో సర్జరీ కానీ, ఇంకా యూరాలజీ కానీ అలాంటివి ఎవరైనా తెచ్చుకొని ఇంకా మంచిగా మీ వినూత్న ఒక సూర్యాపేట కాదు, రాష్ట్రంలో ఇంకో బ్రాంచెస్ కూడా మంచి డాక్టర్లతో మంచిగా సర్వీస్ చేయాలని, ప్రజలు ఏ పేషెంట్ వచ్చినా బాధపడకుండా సంతోషంగా మీ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవాలని, ఎప్పుడు చెడు కామెంట్ చేయకుండా ఉండాలంటే మనము సర్వీస్ చాలా ఇంపార్టెంట్. ఏ పేషెంట్ కూడా తక్కువ రావాలి, డబ్బులు తక్కువ తీసి కోరుకోడు, కానీ క్వాలిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తక్కువ చేసే డాక్టర్ కాదు, క్వాలిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ చాలా క్వాలిటీగా ఉండాలి. డాక్టర్ క్వాలిటీగా ఉంటే ట్రీట్మెంట్ క్వాలిటీగా ఉంటుంది. ఒక పైసా ఎక్కువైనా లేదా మనిషి రికవరీ పోతే ఎప్పుడు కూడా డాక్టర్ ఈ పైసలు ఎక్కువ తీసుకుని కామెంట్ చేయడం, పేషెంట్ మంచిగా వెళ్ళిపోతే చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు. అటువంటి క్వాలిటీ ట్రీట్మెంట్ మీకు వినూత్నంలో దొరుకుతుందని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇలాంటి క్వాలిటీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలని మరొకసారి వినూత్నకు, వాళ్ళ స్టాఫ్కు, మేనేజ్మెంట్కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కొనసాగుతున్నాయి, ఇలాగనే కొనసాగుతున్నాయని ఆశిస్తూ మీ అమూల్యమైన సందేశాన్ని వండర్ఫుల్ లాగా ఇచ్చినందుకు
అలాగే మీ ఆఫీసులతో మరికొన్ని డిపార్ట్మెంట్స్ కూడా సూపర్ స్పెషాలిటీలో మేము పెంచుకుంటాము. క్యాంపు మనం ఇదే హాస్పిటల్ పెట్టాం. అది మీరు మేనేజ్మెంట్ మీరు ఫ్రీగా చేయాలి. ఎందుకంటే మనం సెలెక్టివ్గా మీరు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఒక క్యాంప్ చేసిన పేరు ఉంటుంది. మన ప్రజలు మా నాగేష్ అన్న మధుకరు మీరు సూచించిన తేదీ ప్రకారం మేము నిర్వహించబోతున్నాం. న్యూరో నరాల సంబంధించిన ట్రీట్మెంట్ గురించి మనం ఎంత బాగా ఇస్తున్నాం అనేది మనకు ఒక గూగుల్లో రేటింగ్ అనేది ఇచ్చారు. మన గూగుల్లో ఏంటంటే మనం చెప్పేది కాదు, మనం అనుకునేది కాదు. గూగుల్ నుంచి ఏంటంటే బయట వాళ్ళు ఇచ్చేదాన్ని రేటింగ్ మనం తీసుకుంటాం. దీని గురించి మనం చెప్పుకొని మనం సక్సెస్ఫుల్గా నడుచుకున్నామని చెప్పుకోవడానికి ఒక నిదర్శనం. ఇక్కడికి వచ్చిన పేషెంట్ అందుకు మనం తెలుసు జనాభా నుంచి నిత్య ప్రజల అయితే మొన్న నేను అనుకోకుండా ఏదో హాస్పిటల్ మా కార్యకర్తలను వాళ్ళ నుంచి పంపిస్తుంటాం. అయితే ఏరియా హాస్పిటల్ పంపించినాం మొన్న 15 రోజుల క్రితం. తోట శివాలి మా వార్డు అతనికి బ్లడ్ రక్తం పడుతుంది. ఏరియా హాస్పిటల్ తీసుకుపోతే బాబు పరిస్థితి బాగాలేదు, మొన్న 15 రోజుల క్రితం మీరు మర్చిపోయి ఐడియా ఉంటుంది డాక్టర్ గురించి. ఏరియా హాస్పిటల్ పంపిస్తే అడిగి పోతే నేను కూడా బాబు హాస్పిటల్ హైదరాబాద్ తీసుకోపోండి, బ్లడ్ పడుతుంది ఉదయం కూడా 6 గంటల నుంచి. నాకు ఎడితే వాళ్ళు పైసలు అన్న లాభాలుగా మొత్తుకుంటుంది. నేను డాక్టర్ రాములు సార్కి ఫోన్ చేయాలి, సార్ ఇది పరిస్థితి మన వార్డు కార్యకర్త హైదరాబాద్ పరిస్థితి అంటే సరే మంచిగా నేను హాస్పిటల్ తీసుకురాను. చక్కగా డాక్టర్ గారిని తీసుకొచ్చాను. ఉదయం అప్పటికే 9:30 ఉండొచ్చు. సార్ పైన ఉన్నా కూడా ఆయన సిబ్బంది లేదు, మెడికల్ షాప్ లేదు. సార్ పై దండం పెడితే హైదరాబాద్ అట్నే సార్ షెడ్యూల్ పోయి ఇచ్చాడు. తర్వాత కిందికి రక్తం పడుతుంది సార్ సార్ కిందికి దిగి దాన్ని మెడికల్ షాప్ చేసి మెడిసిన్ ఇచ్చి పెట్టి వైద్యం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత సాయంత్రం సార్ అన్నాడు, శ్రీనివాసు హైదరాబాద్ మీద పరిస్థితి బాగాలేదు కానీ వినూత్ హాస్పిటల్ తీసుకున్నాడు, జాయిన్ అయిపోయింది. నేను తీసుకొచ్చాను 15 రోజులు అవుతుంది. ఆ బ్లడ్ పట్టుకు సార్ తగ్గించి మళ్ళీ ఎందుకు సార్ ఆయన పైసలు చాలా అయిపోయాయి నేను ఎండోస్కోప్ తీయాలి అది ఇదని సార్ చెప్పాడు. పైసలు అసలు జీవితంలో రూపాయలు లేదు. సార్ నేనే 12 తీసుకొని సార్ జాయిన్ చేస్తే 3-4 రోజులు వైద్యం చేసింది. మీరు కూడా సార్ వైద్యం సూచన ప్రకారం చాలా పైసలు అయితే అనుకోండి. దేవుని వల్ల తగ్గిడు మంచివాడు మంచి వైద్యం అందించినట్టు సార్ చెప్పారు. సార్ మంచి వైద్యం నిజమైన వైద్యం వాళ్ళు ఏడుగా మాట్లాడాలంటే నాకు 5 డాక్టర్లు కానీ పైసలు కూడా ఇక్కడ కావాలి చెప్పవచ్చు సార్ చెప్పాలి. 4 రోజులు కూడా మీరు పాపం 6,000 తీసుకోరు. అసలు చాలా పైసలు అయితే అనుకున్నాను. వేసిన అమౌంట్ డీటెయిల్ తీసుకున్నారు పైసలు ఇవ్వాలంటే పాపం మీరు కూడా జాగ్రత్త పెట్టి వైద్యం కూడా మంచిగా చేశారు. కాబట్టి అందులో చేసిన నిజాన్ని చేసిన వైద్యాన్ని సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Good.